నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అందరూ నమస్కారం. సార్, ఈరోజు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఎందుకు అంటే ఎంతమంది చెప్తున్నా కూడా ఆ రోజు ఎలక్షన్ టైంలో ఎవరి మాట వినకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా నిలబడ్డారు. ఎవరైతే దగ్గరుండి రాజీనామా చేయించారో వారిపై ఈరోజు వాలంటీర్స్ కేసులు పెడుతున్నారు. మీ వల్ల ఈరోజు మేము ఈ పరిస్థితికి వచ్చాము అని. అసలు ఏంటి మరి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఈరోజు ఏదైతే వాలంటీర్ల మీద జరుగుతుందో అది ఎంతవరకు సరైందంటారు? వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక విధంగా సమాజంలో కొంత మార్పు తీసుకొచ్చిందండి. ప్రతి అంటే అంతమంది 2,30,000 మంది అవసరమా లేదా అనేది పక్కన పెట్టినా, నేను కొన్ని గ్రామ పంచాయతీల్లో ఒక జీపీలో ఇంతకుముందు చెప్పాను మీకు, హ్యామ్లెట్స్ ఉండేవి. ఇంతకుముందు ఎంప్లాయీస్ ఎవరిని వచ్చి వాళ్ళు 1వ తారీఖున వస్తారు, 2వ తారీఖున వస్తారు తెలియదు, 5వ తారీఖున వస్తారు. మేము వస్తున్నామని చెప్తే వాళ్ళు అక్కడ వెయిట్ చేయాలి. అవి వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 200 ఉండగా 1,000 రూపాయలు పెంచారండి. 2019 జనవరి వరకు కూడా ఆయన 1,000 రూపాయలు ఇచ్చారు, చూశారు కదా, పెంచి లాస్ట్లో ఎన్నికల ముందు 2,000 చేశారు. బహుశా ఎంతన్నా కానీ వాళ్ళు వచ్చి ఆ 1,000 రూపాయలు ఎంత ఇచ్చేటప్పుడు పట్టుకో అని వాళ్ళు పాపం ఇలా కూర్చుని పక్క ఊళ్ళ నుంచి రావాలి. చాలామంది తెలియదు, పట్టణాల్లో ఉంటారు, గ్రామాల్లో అన్ని హ్యామ్లెట్స్కి వెళ్ళరు. అనేక ఒక జీపీ ఉంటే 3, 4, 5 హ్యామ్లెట్స్ కూడా ఉంటాయి చిన్న చిన్న. ఒకటేమో 1/2 కిలోమీటర్ దూరం ఉండొచ్చు, ఒకటేమో 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. అనేక గిరిజన ప్రాంతాలు కూడా తిరిగా కాబట్టి చెప్తున్నాను, చాలా బాధ. అలాంటిది వాళ్ళ వాలంటీర్స్ వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, లేదంటే వాళ్ళకి ఈ ఏదైతే ఇది ఇవ్వటం, ఏది పెన్షన్ ఇవ్వటం, అది కూడా ఉదయం 1వ తారీఖు ఉదయం 7 గంటలకి, అది డెఫినెట్గా వాళ్ళల్లోని ఆత్మగౌరవాన్ని పెంచిందండి. దాంతోపాటు సచివాలయాలను పెట్టి గుడ్ జాబ్. సచివాలయం నిజంగా ఎంతమంది అవసరం లేదని డెఫినెట్ ఇష్యూ. వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది, సర్పంచ్ని వీళ్ళని బతిమాలాల్సి వచ్చేది, అవ్వట్లేదని ఇవాళ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం. ఇట్స్ ట్రెమెండస్ వర్క్ దే డిడ్ అండి. ఇంకోటి కూడా సమాజంలో అంటే ఒక పార్టీని ఇది ఒక దిక్కుమాలితనం అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఒక మంచి చేస్తే మంచి జరిగిందా అని చెప్తే ఒక పార్టీకి, తప్పని చెప్పి నిర్మాణాత్మకంగా విమర్శిస్తే ఇంకో పార్టీకి ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు స్వతంత్ర వ్యక్తిత్వం లేని ఒక చచ్చు బానిస జాతి ఇంకోటి తయారవుతుంది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారికో, చంద్రబాబు నాయుడు గారికో, కేసీఆర్ గారికో, లేదా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారు అండ్ కంపెనీకో. అందుకని నేను అనేది ఒకటే చెప్తున్నానండి. ఒక మనిషిలో వాళ్ళ కుర్రాళ్ళు ఒక సమాజంలో సేవ చేయాలనే తలంపు ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తారు, 3,000, 5,000 ఎంతనా కానీ. వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనకి ఉద్యోగం రాలేదు కాబట్టి. ఇవాళ ఒక సేవా దృక్పథం అనేది అలవాటు చేసిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. లోపాలు ఉన్నాయి, వాళ్ళు ఏదో చేశారు తప్పుడు పని అంటే, ₹1,00,000 ఉద్యోగి కూడా తప్పుడు పని చేస్తాడు. వీళ్ళకి 5,000 ఉద్యోగి నేను చేయలేదని ఎందుకంటామని, చేస్తే పొరపాటు, కానీ ఏదో మ్యాగ్నిట్యూడ్లో. కానీ వాళ్ళకు ఒక ఆధారం కింద అది కొత్త ఉద్యోగం వస్తే వెళ్ళిపోవచ్చు కదా, దీని కంపెనీ బాండ్ రాలేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు మానేసి. కానీ దీంట్లో లోపం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ మనాళ్ళని చేసామని చెప్పి అఫీషియల్గానే చెప్పుకుంటాం. దుర్మార్గం కదండి అది. ఏదో టెస్టులు పెట్టామని చెప్పినా అఫీషియల్గా వేసుకుంటాం. కొన్ని ఈ చాలా తప్పు పనులు చేశారు. సరే, అదన్నీ ఒక అంకం. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ముందర అవసరం లేదనుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవస్థ ఇంపార్టెన్స్ గుర్తించారు కాబట్టి ఈ రిలీజ్డ్ ఈ అడాప్ట్ ద ప్రాక్టీసెస్ అండి అని. ఒక స్టబ్బన్ మనిషి కాదు చంద్రబాబు గారు, విజన్తో ఆలోచించేది కాబట్టి ఇది అవసరమైతే ఉంచుతున్నాం మేమన్నారు. 5,000 10,000 చేస్తా అన్నారు. వాళ్ళ మీరన్న వాలంటీర్స్ రాజీనామా విషయం వస్తే పాలకుల్లో డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు వాళ్ళ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. ఆయన స్పష్టంగా, అమ్మ మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పానమ్మా, మీరు వెళ్ళొద్దమ్మా, మేము వస్తే 10,000 ఇస్తామమ్మా అదే అని చెప్పుకొచ్చారు ఆయన. ఆయన రాజీనామా చేసామని ఒత్తిడి చేశారంటే, మిగతా చోట ఒత్తిడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టండి అన్నారంట. రాజకీయం అది. ఇవాళ దాదాపు 1,00,000కి పైగా, ఇంకా లెక్కలు తెలియట్లేదు ఎంతమంది రాజీనామా ఆమోదం పొందిందో. ఆమోదం పొందలేదు అంటున్నారు, తిరిగి పనిచేసిన వాళ్ళు మీకు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు స్ట్రైక్లో పడినాయి. 5,000 రూపాయలు ఉద్యోగాలు అయి ఉండొచ్చు, బట్ వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా చాలామంది, అందులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, వాళ్ళు తమ కుటుంబానికి ఆదుకునే వాళ్ళు ఉన్నారు. నేనేమో వాళ్ళకి సపోర్ట్ అని కాదండి, విత్ డ్యూ కన్సిడరేషన్ చూసుకుని చేయాల్సి ఉంటుంది. వాళ్ళ పొరపాటు కూడా, ఏ రాజకీయ పార్టీ మిమ్మల్ని వేసిందని రాజీనామా చేయమంటే చేయాలా? మీరు చేయకపోతే ఒక ఎమ్మెల్యే మీ మీద, మీ అధికారులకు వచ్చిన తర్వాత ఎవడెవడైతే చేయలేదో వాళ్ళని కూర్చుని తాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏం అమానం ఏమండి, ఇలా జాగీర్ అనుకున్నారు రాష్ట్రం అంటే. క్యాండిడేట్ మీరు ఉద్యోగం వేసిందా తీసేస్తారా అంటే మీ బానిసలుగా పనిచేయాలా? వారు దయచేసి ఆలోచించుకోవాలి. ఒక మాట మాట్లాడే ముందు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి.
నేను ఎవరిని తప్పుగా ఎవరిని ఏ వ్యక్తిని ఏ కుటుంబం నేను వ్యక్తిగతంగా ఇంతవరకు మాట్లాడలేదండి. ఇప్పుడు కూడా విధానపరంగా నా విధానాలు తప్పని చెప్తున్నాను వాళ్ళని. వీళ్ళకి ఖచ్చితంగా కొంత న్యాయం చేయాల్సిన ఒక అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అలాగే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఉపాధి. ఆ ఉపాధి మండల కేంద్రాల్లో కానీ అది కానీ వాళ్ళు వీళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తే ఒకళ్ళు ఎవరైతే ఉన్నారో భయంకరమైన ఆరోపణలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేస్తే మంచిది. బలవంతాన్ని వెళ్ళిపోయిన వాళ్ళు కేసులు పెట్టి మళ్ళీ కనుక తీసుకుని చేర్చుకుంటారని వాళ్ళ ఇష్టం అండి. కానీ సార్ అంటే ఇప్పుడు వాలంటీర్స్ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉద్యోగం కల్పించినప్పటికీ కూడా వారి జీతం ఏదైతే తీసుకున్నారో అది ప్రజల డబ్బు. సో అంటే ప్రజల కోసం కష్టపడాలి. కానీ ఒక పార్టీ కోసం చాలామంది పార్టీ కోసం వాలంటీర్గా ఉండి కూడా నేను మళ్ళీ చెప్తాను, రాజీనామా చేయకుండా కూడా వాళ్ళు బెదిరింపులండి. అంటే నేను ఇప్పుడు మా ఊళ్ళో వెళ్ళాను, వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా వాలంటీర్స్ చాలా చాలా గౌరవంగా చాలా ఓటర్స్ అన్న మాకు సంబంధం లేని కరెంట్ సమస్యను కాబట్టి చూడమని మా వీధిలో వాళ్ళు చెప్తే వెళ్ళి వాళ్ళు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఐఎమ్ నాట్ డెనయింగ్ ద డిడ్ గుడ్ వర్క్ విత్ ద రీజనబుల్, వాళ్ళకున్న లిమిట్స్లో వాళ్ళు గుడ్ వర్క్ చేశారు, అది ఉపయోగపడింది. అందువల్ల కానీ దాంట్లో కొందరు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని ఒక బానిసలుగా అని చెప్పను కానీ వాళ్ళ మనుషులుగా వాడుకుంటారని చూస్తారు. ఇది తప్పు. ఇవాళ దీనికి కారణం ఏంటంటే అంబికా దర్బార్బత్తి. ముందు చెప్పాం కదండి, జగన్ గారు ఏమనుకున్నారంటే చిన్నప్పటి నుంచి చూసేటప్పుడు అంబికా దర్బార్బత్తి అంటే గిట్టట్లేదు దానికి. ఆ పొగను పడక కాదు, భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్బత్తి అనే పదం నచ్చలేదానికి. మాకు ఎమ్మెల్యేలు, సర్పంచులు, జడ్పీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ ఎవరు నాకు అసలు, నేను నా వాళ్ళు ఓటర్ల మధ్యలో వాలంటీర్లు, ఐప్యాక్ టీం ఆయన పక్కన ప్రజల దగ్గర ఇల్లు, ఇది అనుకుని నేను చేశారు. చూసారా, వాళ్ళని ఫుల్గా వాడుకుంటాను చూశారు, వాళ్ళని ఇన్ఫార్మర్లుగా వాడుకుంటాను చూశారు. ఎవరున్నారు ఈ దేంట్లో ఎవరున్నారు వాళ్ళు బలవంతం వాడుకుంటాను చూశారు. ఈ సిస్టమ్ ఖరాబ్ చేశారు. అందుకని నేను చెప్తున్నాను, వ్యవస్థలను మీరు నిలబెట్టండి, వ్యవస్థలు మిమ్మల్ని నిలబడతాయి. ఇవాళ ఈ వ్యవస్థల్ని పాడు చేసి అనుకోండి, రేపొద్దు నుంచి ఇంకా పాడు చేస్తారు. అధికార దుర్వినియోగం చేశారు, మనం కూడా అధికార దుర్వినియోగం చేద్దాం, వాళ్ళు పోలీసులను వాడుకుందాం, అడ్డంగా వాడుకుంటే రేపొద్దు నుంచి ఇంకా డబుల్ వాడుకుంటారు. అందుకని దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, అపార్ట్ ఫ్రమ్ దిస్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, నేను వాళ్ళు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండగా చాలా అమానవీయంగా మంత్రులు కాదు, మిగతా వాళ్ళు కాదు, మాజీ ముఖ్యమంత్రి గారి భార్యను కూడా అసెంబ్లీలో వాళ్ళు పరోక్షంగా అన్న ఏదన్నా అత్యంత అవమానకరంగా హేయంగా ప్రవర్తించారు. అవుట్రేట్గా నేను చాలాసార్లు ఖండించాను. అలాగే నేను ఒకటే చెప్తున్నాను, ఇంకో విషయంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు బూతులు పెడతాం చాలా దారుణంగా చేశారు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇప్పుడు పాలకవర్గంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళ అభిమానులు మేము కంట్రోల్ చేయలేమని పెట్టొద్దండి. మాకు ఇంతకుముందు వాళ్ళు మేము కంట్రోల్ దయచేసి అదుపులో పెట్టండి, అది మంచిది. వాళ్ళు కనుక పెట్టకపోతే రేపు పొద్దున చరిత్ర పునరావృతం అవుతుంది. ఇవాళ కాకపోతే ఆయన కాకపోతే ఇంకొకళ్ళు వస్తుంది. దయచేసి వీళ్ళ వాలంటీర్లు మాత్రం సానుకూల దృక్పథంతో వారి, ఎందుకంటే సామాన్యులు వాళ్ళు సామాన్యులు కొంతమంది కొంతమంది తీసేసేయండి, కానీ వీళ్ళ మీద మాత్రం మనం దృష్టి పెట్టాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.